యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే సాటి అయిన సహాయము. అయితే ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉందండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదననుకున్నాను. దేవుడు వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. సాటి అయిన సహాయం అనే అంశం ద్వారా మీరు మాట్లాడుచున్నారు ప్రభువా. ఈ యొక్క వర్తమానం ఎవరికైతే అవసరం ఉందో నైనా ప్రభువా, ఆయన వారికి అందేటట్టు సహాయం దయచేసి నైనా వాళ్ళ హృదయంలో ఏవైనా తండ్రి నాయన ప్రభ నీకు వ్యతిరేకము కలిగించినవి ఏమైనా ఉంటే తీసివేసి నాయన ప్రభ భార్య పట్ల నాయన భర్త ఏ విధంగా ఉండాలి, భర్త పట్ల భార్య ఏ విధంగా ఉండాలో నాయన తెలుసుకుని జీవించడానికి కృప చూపించమని చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇది నాన్న ఆయన మనతో ఏం మాట్లాడుచున్నారండి? సాటి అయిన సహాయము అంటే సాటి అయిన సహాయము దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడని చూసినట్లయితే, మరి దేవుడు ఏదేను తోటని ఏర్పాటు చేసి ఆదామును ఆయన యొక్క చేతులతో నిర్మించి ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచడం అనేది జరిగిందండి. మరి ఏదైనా తోటలో తను ఉండమని మరి దేవుడు మరి ఆదాముకి ఆజ్ఞాపించడం అనేది జరిగింది. దేవుడు ఏర్పాటు చేసిన విధంగా మరి ఆదాము ఆ యొక్క ఏదైనా తోటలో సమస్తమును చూసుకుంటూ ఆ యొక్క ఏదైనా తోటలో తిరుగుతూ ఉండేవాడు. అలాగ ఉంటున్న సమయమందు మరి దేవుడు సాయంకాల సమయం వచ్చి మరి ఆదాముతో మరి కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు అనమాట. ఇలాగూ ఉంటుంటే మరి దేవునికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నా కుమారుడైన ఆదాము ఒంటరిగా ఉన్నాడు, నేనేదో మరి సాయంకాల సమయం నేను వెళ్ళి మాట్లాడి వచ్చేస్తున్నాను. నేను వెళ్ళేంత వరకు మరి ఎటువంటి సహకారము తనకి లేదు, సహాయం లేదు, ఒంటరిగా ఉన్నాడని దేవుడు ఆలోచన చేసి మరి అందుకని ఆయన నరుడు ఒంటరిగా ఉండట ఇష్టం లేదని దేవుడు మరి ఆదాము కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని చెయ్యాలనుకున్నాడండి. చెయ్యాలనుకుని మరి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి మరి ఆ యొక్క గాఢ నిద్ర కలుగజేసిన తర్వాత మరి ఆదాము పక్కటెముకని ఒక ఎముకని తీసి ఒక స్త్రీనిగా దేవుడు నిర్మించాడు. ఆ స్త్రీ ఎవరండి? అవ్వమ్మ. అయితే వాళ్ళని ఏర్పాటు చేసిన తర్వాత మరి వాళ్ళిద్దరినీ కూడా దేవుడు ఏదెను తోటలో ఉంచడం అనేది జరిగింది. అంటే ఒక ఆదాముకి ఎవరు కావాలండి? ఒక సహాయము కావాలి. అంటే ఆదాము ఒంటరిగా ఉన్నారు, ఆదాముకు తోడుగా ఇంకొకరు కావాలని దేవుడు అలనాడు ఆ విధంగా ఏర్పాటు చేశారు. అంటే మరి దేవుడు ఏర్పాటు ప్రకారం ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి? ఒంటరిగా ఉన్న స్త్రీకి కానీ లేకపోతే ఒంటరిగా ఉన్న పురుషునికి కానీ మరి వివాహాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు యవన దశలో వాళ్ళు ఒంటరిగా ఉండకూడదు, ఒక తోడు కావాలి, ఒక కుటుంబంగా ఏర్పాటు అవ్వాలని దేవుని సంకల్పం ఉంది. మరి అలాంటి కుటుంబాలు ఈ దినాన్న చాలా కూలిపోతున్నాయి. ఎందుకంటే మరి ఒకరి మధ్య ఒక ప్రేమ ఆప్యాయతలు అనేవి లేకుండా ఉంటున్నాయి. ఎందుకంటే మరి ఈ దినాల్లో మనం చూస్తున్నాం కుటుంబ వ్యవస్థలు పాడైపోవడానికి కారణము చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే మరి భార్యాభర్తలు అనేవారు కష్టంలోనూ సుఖంలోనూ ఒక్కచోటే ఉండి మరి కష్టపడి పని చేసుకోవాల్సిన వారై ఉన్నారు. అది ఏ పరిస్థితి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే మరి భర్తని పిల్లల్ని విడిచిపెట్టి దూరంగా కుటుంబం కోసమని చాలామంది విదేశాలు వెళ్ళిపోతూ ఉన్నారు. లేకపోతే భార్యని బిడ్డలు విడిచిపెట్టి భర్తలు చాలామంది విదేశాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి ఆ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోవడానికి కారణమవుతుంది. ఎందుకంటే మరి అతను ఎక్కడో ఉంటున్నాడు, మరి ఫోన్లో మాట్లాడడం అదే కదండి. ఈలోపు మరి స్త్రీ కానీ పురుషులు కానీ మరి వాళ్ళు
పంపించిన డబ్బులతో కానివ్వండి, లేకపోతే ఇక్కడ మరి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి ఇష్టానుసారమైన జీవితాలు జీవించేవారు చాలామంది ఉన్నారు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ అనేది మరి పాడైపోతుంది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా భార్యాభర్తలు అనేవారు ఒక్కచోటే ఉండి కష్టపడితే ఆ కుటుంబంలో కలతలు రాకుండా ఉంటాయండి. మరి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో చాలా మరి కుటుంబాలు కోల్పోతున్నాయి. అందరి జీవితంలోనే జరగవు కానండి, కొంతమంది కుటుంబంలో మరి ఆ కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణము ఇదే అవుతుంది. అలానే సెల్ ఫోన్ల వల్ల కూడా కుటుంబ వ్యవస్థలు చాలా పాడైపోతూ ఉన్నాయి ఈ దినాల్లో. మరి మన యొక్క జీవితంలో మనము ఎంతవరకు మరి ఎలాగూ జీవించాలనేది మరి దేవుని సన్నిధానం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబంలో భర్త భార్య ఇద్దరు కూడా మరి వాళ్ళిద్దరూ ఒక్క మాట మీద ఒక్క శరీరంగా జీవించినట్లయితే ఆ కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. అలానే చాలామంది మరి దినాల్లో తల్లిదండ్రులు మరి వివాహము చేయకముందే మరి ప్రేమించిన మరి పెళ్ళిళ్ళు చాలామంది చేసుకుంటున్నారండి. వీళ్ళ ద్వారా కూడా కుటుంబ వ్యవస్థ అనేది మరి పాడైపోవడానికి కారణమవుతుంది. ప్రేమించుకుని మరి పెళ్లి చేసుకున్నంత వరకు కూడా మరి చాలా మరి ప్రేమగా ఉంటారండి చాలామంది. మరి అమ్మాయిని అబ్బాయి చాలా భయంకరంగా మరి పొగుడుతూ ఉంటారు. అలాంటి పొగడితకి ఆడవాళ్ళు ఏం చేస్తారండి, లొంగిపోతారు. ఎలాంటి మాటలు, నువ్వు చాలా బాగున్నావు, బంగారము, చింతల్లి, ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళని ఏం చేస్తారో ఇంప్రెస్ చేస్తారండి. ఇలాగా మరి ప్రేమించుకుని పెళ్లి చేసుకోకూడదని జీవగ్రంథం ఏమీ చెప్పట్లేదు. కానీ మనం ప్రేమించినప్పుడు మరి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మరి మనం ఇష్టపడేవారు ఉండాలండి. మరి ఆకర్షణతోనో లేకపోతే దేని కొరకో మనము మరి ప్రేమించి వాళ్ళ జీవితాన్ని పాడు చేసేవారు ఉండకూడదు. దినాల్లో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. పెళ్ళైనంత వరకు బాగానే ఉంటారు. పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే కొన్ని రోజులకే వాళ్ళిద్దరి మధ్య మరి విభేదాలతో మాటల తగాదాలతో చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి పాడైపోతున్నాయండి. మరి భర్తను విడిచి ఆ అమ్మాయి వచ్చేస్తుంది, భార్యను విడిచి భర్త వెళ్ళిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అంటే ఒక వివాహ వ్యవస్థకి దినాన్న ఒక గౌరవం అనేది లేకుండా పోతుంది. ఇష్టం వచ్చినన్ను పెళ్లి చేసుకోవడం, విడిచిపెట్టడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇష్టమైతే ఉండడం లేకపోతే మానేయడం, ఇలాంటిది దేవునికి ఇష్టమైనది కాదు. మనం ఇష్టపడిన జీవితంలో మరి ఎన్ని ముళ్ళున్నా ఎన్ని కష్టాలున్నా కూడా మరి నచ్చి మనం ఇష్టపడి వెళ్ళినప్పుడు అది కష్టమైనా అది ముళ్ళైనా మరి ఏదైనా కూడా మనం భరించుకుని మన ప్రార్థన ద్వారా వాళ్ళు మార్చుకునేవారు ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనని బట్టి కూడా సంతోషిస్తాడు. మరి చాలామంది చాలా వ్యసనాలకి మరి లోనైపోతూ ఉంటారు. భార్యకి ఏ నీరసం వచ్చినా బలహీనత వచ్చినా మరి పట్టించుకోరండి చాలామంది భర్తలు. మరి ఒక భార్య తన భర్తని నమ్మి మరి తన కుటుంబాన్ని విడిచి వస్తుందంటే ఆ యొక్క భార్యని ఎంత బాగా భర్త చూసుకోవాలండి. ప్రతి స్త్రీ మరి తన యొక్క జీవితం గురించి ముందుగా చాలా ఆలోచన కలిగి ఉంటుంది. నా భర్తతో నేను ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా భర్త మంచివాడై ఉండాలి, అందంగా ఉండాలి, నా భర్త నన్ను బాగా చూసుకోవాలి, ఈ సమయంలో ఇలా ఉండాలి, నా భర్తతో నేను సంతోషంగా ఉండాలి, తర్వాత మా పిల్లలు నా భర్త నేను సంతోషంగా ఉండాలని ఎన్నో ఊహించుకుంటుందండి ఒక స్త్రీ. అలాగూ ఊహించుకున్న యొక్క జీవితాల్లో మరి ఏదైనా అలాంటి పరిస్థితులు ఉన్న స్త్రీకి మరి వివాహం అయ్యి తన భర్త మరి తనకి దూరంగా లేకుండా చెడు వ్యసనాలకి లోనైపోయి తన ఇష్టానుసారంగా ఉన్నాడనుకోండి, ఏదైనా బలహీనత వచ్చి మరి ఆ భర్త చూసుకోవాల్సింది మరి తను చూసుకోకుండా విచ్చలవిడిగా తిరిగాడనుకోండి, ఆ యొక్క స్త్రీ ఎంత వేదన చెందుతుందో కదండి. అయ్యో, నా భర్త దగ్గరుండి చూసుకోవాలి, నన్ను ఎలా ఉందని కూడా అడగలేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను పట్టించుకోవట్లేదని ఆ స్త్రీ ఎంతో కుమిలిపోతుంది కదండి. భార్యాభర్తల అనేది ఎవరైనా కానివ్వండి, మరి పరిచర్య చేసే సేవకులైనా ఎవరైనా కానీ మరి భార్యాభర్తలకి ఒక సమయం అనేది ఇవ్వాలి. వాళ్ళతో కూడా ఒక సమయం మరి ఒక నెలలో కానీ ఒక వారంలో కానీ
ఒక రోజుని వాళ్ళకి కేటాయించి వాళ్ళతో గడిపారనుకోండి, ఆ బిడ్డలు కానీ ఆ భార్య కానీ అంత సంతోషంగా ఉంటుందండి. మరి దేవుడు మరి ఈ యొక్క కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి, కలిసి జీవించడానికే కదండి. మరి యొక్క దైవ సేవకులైనా ఎవరైనా కానివ్వండి, మరి కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలి. దేవుని సన్నిధానంలోనే నిత్యము మనం జీవిస్తే ఆ కుటుంబంలో మరి వాళ్ళు కూడా సంతోషంగా జీవించాలి కదండి. అలాంటి జీవితం లేకుండా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. మరి కుటుంబ వ్యవస్థలు ఈ దినాలు పాడైపోవడానికి కారణం అదే. మరి యొక్క భార్య భర్తని తలంచుకుని వాళ్ళతో కొంచెం సమయము మనం గడిపినట్టయితే, మా నాన్న నాతో ఈ దినాన్ని ఉన్నారు, నా భర్త నాతో ఉన్నారు అంటే మరి యొక్క సంఘానికి కాదు, మాకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మాతో మరి టైం గడుపుతూ ఉన్నారు, మా అవసరతలు తీర్చుచున్నారని వాళ్ళని మరి సంతోషపెట్టేవారు ఉండాలండి. ఎవరైనా కానివ్వండి, మరి ఒక సమయాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకువెళ్ళి మరి వాళ్ళని ఆటలాడిస్తూ వాళ్ళకి ఏం కావాలో అది తీసుకుని మరి వాళ్ళతో సంతోషంగా గడిపితే వాళ్ళ జీవితం కూడా ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. అలాంటి జీవితాన్ని జీవించేవారు ఉండాలి. బిడ్డల పట్ల కానీ భార్య పట్ల కానీ ఎంతో జాగ్రత్త కలిగి ఒక భర్త మరి నడుచుకోవాలి. అలానే భార్య కూడా భర్త విషయంలో చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. తన భర్తకి ఏదైతే ఇష్టం ఉంటుందో, తన భర్త ఆమె ఎలా ఉండాలనుకుంటుందో అలాగుంటే మరి ఎటువంటి అబద్ధాలు రావు. ఒకరినొకరు ముందుగా అర్థం చేసుకుని జీవించినట్లయితే భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు అనేవి రావు. అలానే ఈ యొక్క భార్య భర్తల పిల్లల యొక్క జీవితంలో ప్రాధాన్యంగా ఉండవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన చేసుకునే వారికి ఉండాలి. మరి అందరూ కలిసి పిల్లలు చిన్నపిల్లలైనప్పటికీ కూడా భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని మరియు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అది వాళ్ళు నేర్చుకుని పెద్దయిన తర్వాత దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారండి. మరియు భార్య భర్తలు ఇద్దరు పిల్లల ముందు కొట్లాడుకుని గొడవలు ఆడుకుని ఉంటే వాళ్ళ మైండ్లోకి అవే చేరుతాయి. మా అమ్మ మా నాన్న ఇలా అత్తమాటలు గొడవలు పడుతున్నారని వాళ్ళ మనస్సులో ఎంతో మరి అవి నాటికిపోతాయండి. ఇప్పుడు మనకు తెలియదు, వాళ్ళు ఎదిగిన తర్వాత ఎప్పుడన్నా మరి అలాంటి పరిస్థితులు ఏదన్నా మన మాట అన్నప్పుడు మనం ఎంత విలవిలలాడతామండి. భార్య భర్తలు అనేవారు పిల్లల ముందు ఎట్టి పరిస్థితిలోనూ గొడవ పడకూడదండి. వాళ్ళు చిన్ని మనసులో అవి నాటికిపోయి పెద్దయిన తర్వాత వాళ్ళు కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మా నాన్న మా అమ్మని తిట్టాడు, మా అమ్మ మా నాన్న తిట్టింది, మేము తిడితే తప్పేంటని వాళ్ళు కూడా మరి తల్లిదండ్రులని చూడకుండా మరి ఎవరని చూడకుండా ఇష్టానుసారంగా వాళ్ళు కూడా మరి అలాంటి మాటలు నేర్చుకునే వారు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలమైనది ఉండాలి. ఆ కుటుంబ వ్యవస్థలో ప్రార్థనా జీవితం అనేది ఉండాలి. భర్తని భార్యని భర్త ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించినప్పుడు ఎటువంటి కలతలు అనేవి రావు. దేవుడు ఈ యొక్క కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశాడంటే ఎందుకు ఏర్పాటు చేశాడండి? మరి ఒక కుటుంబంగా కట్టాడంటే ఆ కుటుంబం అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. మరి దేవుని యొక్క మార్గంలో నడవాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అంతేకాని మనం ఇష్టానుసారంగా జీవిస్తూ వివాహాలు చేసుకొని ఒక 4 రోజులు మరి వారితో ఉండి తర్వాత బయటకు వచ్చేయడానికి దేవుడు ఏమాత్రము చేయలేదండి. మరి కుటుంబంలో చాలా మరి కలహతులు వచ్చినా కూడా ఒకరినొకరు సర్దుకుపోవాలి. ఏదన్నా కోపం వచ్చి భార్య ఒక మాట అన్నప్పుడు భర్త మరి కొంచెంసేపుల్లో మరి తన భార్యని మరి నొప్పించకుండా ఉండేటట్లుగా ఉండాలి. లేకపోతే భార్య ఏమన్నా భర్త ఏమన్నా కూడా ఇద్దరు ఒకరిని సమర్థించుకొని మరి ఆ కొంచెంసేపటిలోనే ఆ వివాదాన్ని విడిచిపెట్టి ఇద్దరు ఒకటిగా కలిసినట్లయితే ఆ జీవితాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు జీవించాలి. అందుకే దేవుడు ఈ యొక్క కుటుంబ వ్యవస్థను అనేది ఏర్పాటు చేస్తాడు. మరి ఆదామావలను దేవుడు ఏర్పాటు చేశాడంటే మరి ఆదాము కొరకు అవన ఏర్పాటు చేశారంటే వారికి విడివిడిగా ఉండమని కాదండి, ఇద్దరు ఒకటిగా జతగా ఉండి ఆ యొక్క కుటుంబ వ్యవస్థని అభివృద్ధి పరుచుకోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి
వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని మీరి దేవుడు ఏదైతే ఫలం తినొద్దన్నారో అది తిని వేసినప్పుడు మరి దేవుడు వాళ్ళని అక్కడ ఏదైనా వనంలో నుంచి నెట్టివేశాడు కదండి. నెట్టివేసినప్పుడు కూడా మరి ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టుకోకుండా కలిసే ఉన్నారండి. మరి వాళ్ళిద్దరూ దేవుడి ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు కలిసి మరి యొక్క జీవితాన్ని కొనసాగించారు కాబట్టి దేవుడు మరి అవ్వమ్మ గర్భాన్ని తెరిచాడు కదండి. గర్భఫలం అనేది వాళ్ళకి బహుమానంగా దేవుడు ఇచ్చాడు. మరి అలాగూ ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు అనేవి మరి యొక్క వివాహములు అనేవి జరగడానికి కారణము, ఈ యొక్క అభివృద్ధి జరగడానికి కారణము మరి ఆ యొక్క ఆదాము అవ్వలు వాళ్ళ యొక్క జీవన విధానం అయ్యింది. మరి ఈ దినాల్లో మరి వివాహాలు చేసుకుని మరి 1 నెల 2 నెలలు ఆ సంసారం చేసిన తర్వాత మరి వచ్చి మరి కుటుంబంలోనే ఉండేవారు చాలామంది ఉన్నారు. అలాగూ కాదండి, దేవుడు జతపరిచింది విడిచిపెట్టకుండా ఒకరినొకరు మరి అర్థం చేసుకుని ఒక్క శరీరంగా ఉండి మరి ఆ బిడ్డల ద్వారా ఆయన ఇచ్చే బహుమానం ద్వారా కుటుంబ వ్యవస్థని మరి బలపరచుకోవాలి. అలాగూ జీవించినట్లయితే మన కుటుంబాలు దినదినము అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవుడు ఇచ్చిన సాటి అయిన సహాయాన్ని మరి గ్రహించి మరి ఎన్ని భేదాలు వచ్చినా ఒకటిగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలింపచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో తండ్రి నాయన ఎవరి మధ్య ఎటువంటి వివాదాలు రాకుండా తండ్రి నాయన భార్యని భర్తని భార్య అర్థం చేసుకుని నాయన ప్రభా జీవించగలగడానికి సహాయం దయచేయండి. ఒంటరిగా ఉన్న జీవితాల్లో నాయన నువ్వు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించింది. ఒకరికి ఒకరు వేరుగా ఉండడానికి కాదు నాయన, ఒకరి ఒకరు నాయన కలిసి జీవించడానికి. అలాంటి జీవితాన్ని అర్థం చేసుకుని ఏ కష్టమైనా ఏ ఒడిదుడుకులైనా ఎటువంటి ఇబ్బందులైనా ప్రభా తీరని బాధలైనప్పటికీ కూడా భార్యాభర్తలు ఇరువురు ఒకే చాటు ఉండి కష్టపడి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అటు రీతిగా ప్రతి భార్య భర్త జీవించడానికి కృప దయచేయమని ఒక చిన్న ప్రార్థన దేన ప్రార్థన ఈ సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.